బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సన్నబియ్యం వడ్లకు సంబంధించిన బోనస్ అయితే రైతుల ఖాతాలో జమ చేసింది. గత కొన్ని రోజులుగా రైతులైతే బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే రైతులకు సంబంధించి అయితే ఇది శుభపరిణామంగా ఉంది. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సన్నవడ్ల బోనస్ మొత్తాలను కూడా ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసింది. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని, కనీస మద్దతు ధరతో పాటు అదనపు బోనస్ కూడా చెల్లించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2025-26 వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 2.17 లక్షల మంది రైతులు సన్న రకం వరి సాగు చేయగా వారికి సంబంధించిన 514.36 కోట్ల బోనస్ ను ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. గ్రేడ్ ఏ సన్న రకం ధాన్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్వింటాకు 2,389 రూపాయలు కనీస మద్దతు ధర ఇస్తూ ఉండగా తెలంగాణ ప్రభుత్వం అదనంగా క్వింటాకు 500 రూపాయలు బోనస్ అందించింది. దీంతో సన్నవడ్లు విక్రయించిన రైతులకు క్వింటాకు మొత్తం 2,889 చొప్పున చెల్లింపు జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులకు సన్నవడ్లను విక్రయించగా వారిలో 99.25% మంది రైతులకు ఇప్పటికే బోనస్ జమైంది అని అధికారులు వెల్లడించారు. మిగిలిన 14.62 కోట్ల బోనస్ మొత్తాన్ని కూడా త్వరలో విడుదల చేస్తాము అని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సీజన్లో తెలంగాణ పౌర సరఫరా సంస్థ రైతుల నుంచి మొత్తం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా అందులో 39.08 లక్షల టన్నుల సన్న రకం వడ్లే కావడం విశేషంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,448 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టిన ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తూ రైతులకు సమయాన్ని చెల్లింపులకు చేస్తోంది. ఇక సన్న సాగు బియ్యం చేసిన రైతులకు బోనస్ ఇస్తాము అన్న హామీని అమలు చేస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కొంతమంది రైతులకైతే ఊరట కలిగింది అని విశ్లేషకులు చెబుతున్నారు. మరికొంతమందికి కూడా మిగిలిన అందరికీ కూడా బోనస్ డబ్బులు అందిస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు.